ఒక ఎల్జీ ఏసీ కంప్లైంట్ వచ్చాను చూడండి ఫ్రెండ్స్. కస్టమర్ కంప్లైంట్ ఏమంటే ఏసీలో ఏమో వచ్చినట్టు పోయినట్టుంది, సౌండ్ కూడా వస్తుంది, కూలింగ్ కూడా రావడం లేదు, వచ్చి చెక్ చేయమన్నారు. వచ్చి ఓపెన్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఏం వచ్చిందో ఏసీ లోపల నుంచి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? హలో ఫ్రెండ్స్, నా పేరు వసీం షేక్, నేను కడప నుంచి. ఫ్రెండ్స్, మనకి ఈరోజు కంప్లైంట్ ఏమంటే ఒక ఎల్జీ ఏసీ కూలింగ్ రావడం లేదు, ఇంకోటి బయట నుంచి ఏమో వచ్చినట్టు పోయినట్టు ఉంటాయి కదా, ఆ విధంగా సౌండ్ వస్తున్నది, రాండి అన్నారు కస్టమర్. ప్రస్తుతానికి వచ్చేసినా చూడండి, ఈ ఎల్జీ ఏసీనే. ప్రస్తుతానికి ఏసీ అయితే ఆన్ చేసిన ఫ్రెండ్స్, ఎర్రర్ పడతాను, అది కూడా చూపిస్తా. కింద ప్యానల్ ఓపెన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్, ఏమొచ్చినా అంతా గడ్డి పెట్టింది, గడ్డి కూడా కదులుతుంది లోపల, దాంట్లో పక్కా ఏమో ఉన్నట్టున్నాయి. చూడండి ఫ్రెండ్స్ మీరే దాంట్లో ఏమున్నాయో. దీంట్లో గ్రోలీ ఉన్నాయి ఫ్రెండ్స్, నాకు తెలుగులో చెప్పడం రాదు, కామెంట్ చేసేయండి దానికి తెలుగులో ఏం చెప్తారో. రెండో మూడు ఉన్నాయి ప్రస్తుతానికి. అవి బయట తీసుకొని వచ్చేసాను చూడండి, బయట చెట్టు దగ్గర వచ్చి కింద వేస్తే ఒకటేమో పారిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఒకటి పారిపోయింది, ఇంకోటి అయితే దాంట్లోనే ఉంది. అది ఎంత చేసినా కూడా రావడం లేదు ఫ్రెండ్స్. ఇంకా ఏసీలో కూడా 2-3 ఉన్నట్టున్నాయి, ఇంకా చూడండి ఇంకా ఏమేమవుతుందో. ఇది చూడండి, ఎంత చేసినా కూడా రావడం లేదు, దాని లోపలనే వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికి ఎట్టో చోట పంపించేసిన ఫ్రెండ్స్. అది ఇంకా ఏసీ వచ్చి ఆన్ చేస్తే CS10 ఎర్రర్ పడుతుంది, దాంట్లో ఏమో పక్కా వైర్లు కట్ చేసిన. ఇంకా ఓపెన్ చేస్తున్నా చూడండి, దాంట్లో ఇంకా 2 ఉన్నట్టున్నాయి, ఒకటి హోల్ నుంచి వెళ్ళిపోయింది, ఇంకోటి ఏసీ లోపలనే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఓపెన్ చేస్తానే ఎంత సతాయిచ్చిందంటే ఇది నాకు దగ్గర 45 మినిట్స్ వరకు సతాయిచ్చింది ఫ్రెండ్స్. ఇది చూడండి, అట్లా చేస్తా అట్లా వెళ్తా ఉంది, ఎట్లా చేస్తే అట్లా వెళ్తా ఉంది. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. చూడండి ఫ్రెండ్స్, మనకు చూసి మళ్ళీ ఫ్యాన్ మోటార్ లోపల వెళ్ళిపోయింది, దగ్గర 1 అవర్ వరకు సతాయిచ్చింది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఆ ఏసీ హోల్ నుంచి బయట వెళ్ళిపోయింది. కస్టమర్కి ఒక ఫ్యాన్ మోటార్ వైర్ కట్ చేసినాయి, దానివల్ల CS10 ఎర్రర్ పడుతుంది. ఇంకోటి ఏమంటే బయట నీళ్ళ పైప్ వెళ్తుంది కదా, ఆ పైప్ కూడా పూర్తిగా కట్ చేసేసింది. దానికి ఆల్టర్నేట్ ఏం చేయలేము ఫ్రెండ్స్. పిల్లోటి పంపించిన పైప్ కూడా తెచ్చేసినాను చూడండి, ఇది కొత్త పైపు, లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది కస్టమర్ పాత పైపు. ఇంకా పైప్ మార్చేసినాను చూడండి, ఏసీ కూడా ఆన్ చేసిన ఎర్రర్ ఏం పడడం లేదు. ఆ హోల్ కనిపిస్తాను కదా, ఆడ బయట నుంచి వైట్ సిమ్ కూడా పెట్టేస్తా. మన పని కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఏసీ ఇన్స్టాలేషన్ ఏమైనా చేయించుకున్నా కూడా కంపల్సరీ వైట్ సిమెంట్ పెట్టుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి, ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం, బాయ్.